ఈ దినపు దేవుని యొక్క మాట సంఖ్యాకాండము 19వ అధ్యాయము 13వ వచనము. పాప పరిహార జలము వాని మీద ప్రోక్షింపబడలేదు. పాప పరిహార జలము ఇది ఎర్రని పెయ్యను పాప పరిహార బలిగా అర్పించడం ద్వారా సిద్ధపరచబడినటువంటి జలము. ఈ జలము అపవిత్రుడైన వాని మీద చల్లినప్పుడు అతడు పవిత్రుడిగా చేయబడతాడని ఇశ్రాయేల్ కాలంలో తెలుపబడినటువంటి లేఖనముగా మనం చూడగలుగుతున్నాం. ఈ దినాల్లో అయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారే పాప పరిహార బలిగా అర్పింపబడినటువంటి వారుగా ఉన్నారు. ఆయన రక్తము ప్రతి వారిని కూడా పవిత్రులుగా చేస్తుంది. అందుకని లేఖనము తెలియజేస్తుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయనని వ్రాయబడి, ఎవరైతే ఆ రక్తాన్ని ఆశ్రయిస్తారో వారు పవిత్రులుగా చేయబడతారు. మనము కూడా ఆ రీతిగా దేవుని యొక్క రక్తాన్ని ఆశ్రయించి